ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 27వ తేదీన శ్రీరామనవమి కదండి. శ్రీరామనవమి అంటేనే హిందువులకు అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ. హిందువులు ఈ యొక్క పండుగకు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగ యుగంలో జన్మించారట. ఈ మహానీయుని యొక్క జన్మదినము ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషేకుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగింది అని ప్రజల యొక్క విశ్వాసము. సీతారాముల యొక్క కళ్యాణము కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలం నందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభోగంగా జరుపుకుంటారు. శ్రీరామ నవమి అంటేనే మహాపుణ్యదినము. అయితే ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను గుర్తుపెట్టుకొని మరీ కట్టుకుంటే చాలు, భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ లభిస్తుంది, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, అపార ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. సీతారాముల వారి యొక్క ఆశీస్సులు కలిగి అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో అంతా కూడా సిరి సంపదలు వెదజిల్లుతాయి. మరి ఎంతో పుణ్యమైనటువంటి ఈ యొక్క శ్రీరామనవమి రోజున ఏ రంగు దుస్తులు ధరిస్తే అంతా కూడా అంటే మీ యొక్క దరిద్ర బాధలు అన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ముందుగా రామభక్తులను కొట్టినా తిట్టినా ఆ యొక్క దెబ్బలు ఎవరికి కూడా తగులుతాయో తెలిపే పవిత్రమైనటువంటి కథను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. త్రేతాయుగంలో రాముల వారు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. అతను నిరంతరం శ్రీరామనామ జపం అనేది చేసుకుంటూ ఎక్కడా కూడా రామనామము అనేది రామజపము రామకథ చెప్తుంటారో అక్కడే హనుమంతుల వారు కూడా ఉంటారు కదా. అలా ఒకరోజు హనుమంతుని భక్తుని వెనుక అదృశ్యము తనతో పాటుగా తిరుగుతూ రామనామ పరవశ్యంతో మునిగి తేలుతూ ఉండగా కొంత సమయానికి ఆ యొక్క భక్తుని మూత్ర విసర్జన అనేది జరుగుతుందన్నమాట. కానీ ఆ సమయంలో కూడా రామనామ జపిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ యొక్క భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు నొప్పికి తాళలేక రామ అనేసి ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా ఆ నొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూన నేను రామనామం కోసం తిరుగుతుంది అని హనుమ అక్కడి నుండి తిరిగి రాజ్యానికి చేరుకున్నాడు. హనుమ వచ్చేసరికి రాజ్యసభలో అంతా కూడా ఒకటే కోలాహలంగా ఉంది. రాముల వారికి ఆరోగ్యం బాగోలేదు అని, ఉన్నట్టుండి పడిపోయారు అని రాముని రాజ్యంలోకి తీసుకువెళ్ళి అంతా కూడా పాన్పు మీద పడుకోబెట్టారు అనేసి అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. సామాన్య ప్రజలు ఎవరినీ కూడా లోపలికి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులే ఉన్నారు. రాముల వారు హంస పానుపు మీద వెలికిలగా పనుకొని ఉన్నారు. వారి వీపు మీద ఒక దెబ్బ, వాత ఉన్నదిగా ఉన్నట్లుగా సీతమ్మ వాత వల్ల కలిగినటువంటి నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపి నవనీతం అనేది రాస్తూ ఉన్నది. హనుమ రాముడు దగ్గరకు వెళ్ళాడు. హనుమ వచ్చాడు అనేసి తెలియగానే లక్ష్మణ, సీతమ్మ హనుమని లోపలికి ప్రవేశపెట్టండి, ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకు వెళ్ళో ఏ మూలికో తీసుకువస్తారు, రాముల వారి యొక్క నొప్పి తగ్గిస్తారు అనేసి చెప్పగా హనుమంతులని లోపలికి ఆహ్వానించారు. లోపలికి వచ్చి రాముల వారిని చూసిన హనుమ ఆగ్రహానికి గురి అయి అసలు ఎవరు ఈ పని చేసింది, ఎవరు కొట్టారు స్వామిని అని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేసాగాడు. అప్పుడు నొప్పితో ఉన్నటువంటి శ్రీరాముల వారు నీవే కదా హనుమ నా భక్తుణ్ణి తోకతో కొట్టావు, అతడు ఆ నొప్పి భరించలేక రామా అనేసి అరిచాడు. ఒకవేళ అతను నొప్పి నేను తీసుకోకపోతే అతను నీ యొక్క దెబ్బకు బ్రతికేవాడా, నేను ఎంత బాధపడుతున్నాను అనేసి అన్నాడు. ఆ మాటలు విన్న హనుమాన్ ఆశ్చర్యానికి గురి అయ్యి తనే అంతా కూడా జరిగినటువంటి అనార్థాన్ని తెలుసుకొని క్షమించమని రాముల వారిని పాదాలను ఆశ్రయించాడు. స్వామి మీ నొప్పికి మందు నేను తీస్తాను అనేసి ఒక్క క్షణంలో ఎగిరి ఆ యొక్క భక్తుని దగ్గరకు వెళ్ళాడు. ఆ భక్తునికి జరిగింది
సూక్ష్మంగా చెప్పేసి ఆ భక్తుని యొక్క నిరంతరం భక్తికి మెచ్చుకొని అతనిని తీసుకొని వెంటనే స్వామి వద్దకు వచ్చాడు హనుమ. ఆ తర్వాత అమ్మవారు రాముల వారికి రాసినటువంటి ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ యొక్క భక్తునికి కూడా కొద్దిగా ఇచ్చి సీతారాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తరువాత రామనామ గానం చేస్తూ హనుమ మరియు ఆ యొక్క భక్తుడు ఇద్దరూ కూడా కలిసి ఆ వాతకు వెన్నపూస పోయగా రాముల వారి యొక్క నొప్పి వెంటనే కూడా మంట మారి అంతగా వీపు మీద వాత అన్నీ కూడా హఠాత్తుగా మాయమైపోయాయి. ఇక హనుమ ఆ యొక్క భక్తుల్ని ఆనందంతో అంతా కూడా ఆలింగనం చేసుకొని, చూసావా నాయన, రామనామ మహిమ, ఎవరైతే నా యొక్క భక్తులు రామనామం పలకడం వల్ల శ్రీరాముడు తన యొక్క భక్తిని కష్టం తీసుకొని తాను అంటే తన యొక్క బాధలన్నిటినీ కూడా తానే బాధపడతారన్నమాట. అటువంటి రాముల వారిని యొక్క బాధను కూడా పోగొట్టగలిగేటువంటి ఆ యొక్క రామ భక్తుల నోటి అందు కూడా రామనామమే అనేసి చెప్పేసి అతని యొక్క ఆశీర్వదించి పంపించాడనమాట. ఇప్పుడు మనం శ్రీరామనవమి రోజున ఆడవారు ఏ రంగు దుస్తులను ధరిస్తే భక్తులకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, సిరి సంపదలు కలుగుతాయో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. శ్రీరామనవమి రోజున ఆడవారు పసుపు లేదంటే ఆకుపచ్చ చీరను కట్టుకుంటే లక్ష్మీప్రదమండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రంగులు. శ్రీరామనవమి రోజున ఆడవారు ఈ రంగును ఉంటే చీరను కట్టుకోవడం వల్ల కూడా రాముల వారు అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, భర్త ఆయుష్ పెరుగుతుంది, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. చీరనే కాదండి, డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు ఈ రంగుల్లో ఉండేవి. కేవలం ఆడవాళ్లే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగు గ్రీన్ లేదంటే ఎల్లో, ఈ 2 కలర్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి దుస్తులను ధరిస్తే సీతారాముల వారి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది. సంవత్సరము అంతా కూడా కలిసి వస్తుంది. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు వస్తాయి. రాజయోగం అనేది మీకు కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని శ్రీరామనవమి రోజున ఈ రంగుల్లో ఉండేటువంటి దుస్తులు ధరించండి. సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలను పొందుకొని సంవత్సరం అంతా కూడా జీవించండి. సీతారాముల వారి గురించి తెలియనటువంటి వారు భారతీయులు ఉండరు కదండి. రాముల వారి గుడి లేనటువంటి ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదండి. ప్రతి ఏటా కూడా చైత్రశుద్ధ నవమి మనకు శ్రీరామనవమి ఈ రోజున వాడవాడల సీతారాముల వారి యొక్క కళ్యాణం చేస్తారు. వడపప్పు పానకం సేవించి వారి యొక్క ఆరోగ్యానికి చాలా మంచిదండి. శ్రీరామనవమికి మిరియాల పొడి వేసినటువంటి బెల్లపు పానకం విరివిరిగా సేవరిస్తారు. తెలుగు ప్రజలకు ఇది ఒక ఆచారం. చైత్ర మాసం ప్రారంభమయ్యేటువంటి ముందుగానే వడగాళ్ళు వచ్చేటువంటి సమయం. ఈ యొక్క సమయంలో బెల్ల పానకము సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. భౌగోళిక వాతావరణ పరిస్థితులను బట్టి దీన్ని మన యొక్క పూర్వీకులు ఆచారంగా మార్చారండి. మిరియాల పొడి బెల్లం పానకం వల్ల శరీరంలో తాపము అనేది తగ్గుతుంది. కాబట్టి ఈరోజు పానకం తాగితే చాలా మంచిది. రామ అనేటువంటి 2 అక్షరాలు రహస్యమైనటువంటి పదము అనేది చెప్పాలి. పలుకని జీహే కాదు. శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ కూడాను పరమ పవిత్రమైనటువంటి దినంగా భావించి ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో పల్లెటూరుల్లోనూ కూడా మరీ ఘనంగా జరుపుకోవడం ఒక సంప్రదాయ భక్తుల గుండెల్లో కొలువై సుందర సుమధుర చైతన్య రూపమై కోట్లాది భక్తుల పూజలను అందుకుంటారు. శ్రీరామచంద్రుడు నీ ప్రతి ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారు. నేటికి భద్రాచలంలో శ్రీరాముడికి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. అయితే సీతమ్మను అపహరించినటువంటి రాముణ్ణి యుద్ధంలో సంహరించినటువంటి పీఠమ తిరిగి అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అవుతాడు శ్రీరాముడు. అనంతరము 11,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించాడు అనేసి నమ్ముతూ ఉంటారు. రాముడు సంపూర్ణ శక్తి శ్రేయస్సు కోసం అయోధ్యను పరిపాలించాడు. తన యొక్క రాజ్యంలో ఎవరి యొక్క కష్టాలు అనేవి కూడా ఉండేవి కాదట. దొంగతనములు, కరువులు ఊసే లేదని చెప్తూ ఉంటారు. తన యొక్క పాలనలతో ప్రతి ఇంటా కూడా సుఖ సంతోషాలతో హాయిగా జీవించేవారు. ఆయన యొక్క పాలనలో వర్షాలు సరైనటువంటి సమయంలో పడేవి. నెలలో 3 సార్లు కురవడం వల్ల పంటలు కూడా బాగా పండి రాజ్యం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండేది. అందుకే ఇప్పటికీ కూడా రామరాజ్యం అంటూ అందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. శ్రీరాముడు సత్యపాలకుడు, ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్ని వ్రతుడు, మాతృ సదాచారం నిగ్రహము, సర్వసద్గుణాల మూర్తి, బిగించినటువంటి దయార్ధ హృదయుడు. ఈ శ్రీరామనవమి రోజు సీతమ్మను లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆంజనేయ సమేతంగా ఆరాధించినటువంటి వారికి
అంటే ఆరాధించి వడపప్పు పానకము నైవేద్యంగా సమర్పించినటువంటి వారు శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగింది అనేసి పట్టాభిషేకం కూడా ఈరోజే జరిగింది అని చెప్తూ ఉంటారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ రోజున శ్రీరామ కళ్యాణం నిర్వర్తిస్తారు. రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడము, కళ్యాణము నిర్వహించడము, రామ మంత్రాలు జపించడం వల్ల 1000 రెట్ల పుణ్యఫలితం కలుగుతుంది అని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది, రోగాల నుండి విముక్తి లభిస్తుంది. రామ అనేటువంటి పేరులో 1,000,000 సార్లు రాస్తే ఒక్కొక్క అక్షరము మహాపాతకాలను నశింపచేస్తుంది అని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యత్తుల పురాణంలోని ఉమామహేశ్వర సందానంలో వివరించబడింది. సమస్త పాపాలను హరింపచేసి సకల పుణ్య ఫలితాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది. రామ అనేటువంటి 2 అక్షరాల ధర్మ మార్గాన్ని సూచిస్తాయి. మోక్ష మార్గాన్ని పయనించడానికి కావలసినటువంటి అర్హతను సంపాదించి దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు కూడా రాముడు అనిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడు రూపమే మనకు మరింత దగ్గరగా ఉంటుంది. శ్రీరామనారాయణ ధరించినటువంటి అవతారాల్లో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చునేమో, కానీ రామావతారం గురించి తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. అంతగా రాముడు అందరికీ కూడా దగ్గరయ్యాడు. మాది యొక్క మదిలో మధురంగా మాగే మంత్రంగా అయ్యాడు. అలాంటి రాముడు యొక్క అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారట మన యొక్క పెద్దలు. రామకోటి రాయడము అనేది మంచి అంటే మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఆచారం. చాలామంది కూడా ఈ శ్రీరామనవమి నాడున రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి వరకు రాస్తూ ముగించుకుంటూ ఉంటారట. ఈ శ్రీరామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా సరే ఈ శ్రీరామనామ కోటిని రాయడం మొదలు పెట్టుకోవచ్చు. కుదరనటువంటి వారు శ్రీరామనవమికి ముందే ఈ రామకోటి పుస్తకాన్ని తెచ్చుకోండి. ఇక ప్రతి ఒక్క పుస్తకాలు షాపుల్లో దొరుకుతుందండి. ఈ యొక్క పుస్తకాన్ని ముందే కొని తెచ్చుకోండి. శ్రీరామనవమి రోజున ఆ యొక్క పుస్తకాన్ని పూజలో పెట్టి హారతి ఇచ్చి అప్పుడు రామకోటి రాయడం ప్రారంభించండి. రామనామం వలన ఎటువంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. జీవితం అద్భుతంగా మారుతుంది. మన యొక్క పిల్లలకు మనం ఆస్తులను ఇచ్చినా ఇవ్వకపోయినా వారిని కాపాడుకునేది రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి. పిల్లల్ని వారి యొక్క చేతుల్లో పెట్టి చిన్న వయసులోనే పిల్లలను రామనామం పఠించే విధంగా చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలకు మంచి వృద్ధిలోకి వస్తారు. రామనామాన్ని పట్టుకునే అంతే తేలికమైనటువంటి మార్గమే రామకోటి. ఈ యొక్క శ్రీరామనవమి రోజు అందరూ కూడాను రామకోటి రాయడం ప్రారంభించండి. పిల్లల చేత కూడా రాయించండి. ప్రతి కొంచెం రాయించండి. చాలా కాలానికి కొంతకాలానికి మీ యొక్క జీవితం అంతా కూడా అద్భుతంగా మారిపోతుంది. అంత శక్తి ఈ యొక్క రామనామ జపానికి ఉంటుందండి. కుదిరినటువంటి వారు ఎంత వీలు కుదిరితే అంత రామనామం జపించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.